అంటే పార్లమెంట్ వేదికగా చర్చ జరుగుతా ఉంది. ఈ చర్చ అంశము పక్కకు పోవాలంటే కంగనా రౌత్ తోటి ఇట్లాంటి వ్యాఖ్యలు చేపిస్తే ఈ అంశం పక్కకు పోయి దేశవ్యాప్తంగా చర్చ జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావించి తనతోటి ఇట్లాంటి వ్యాఖ్యలు చేపించడం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో తను మాట్లాడిన మాటల మీద భారతీయ జనతా పార్టీ చాలా సందర్భాల్లో పక్కబెట్టిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా యువతను అవమానించే విధంగా, మహిళలను అవమానించే విధంగా అందులో ఆ ఉద్యమంలో యువత ఉన్నది, మహిళ ఉన్నారు. అదే కాకుండా అన్ని వర్గాలు సంపూర్ణంగా ఆ ఉద్యమంలో భాగస్వాములు లేరు. వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వారు మాట్లాడుతుంటే, వాళ్ళని వ్యక్తిగతంగా హననం చేసే ప్రయత్నం, వాళ్ళకి సంబంధించిన డ్రెస్‌ల గురించి మాట్లాడే ప్రయత్నం, అదే కాకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం కంగనా రనౌత్ గారు చేసింది. ఇది ఆమె మాట్లాడిన మాటలుగా చూడకుండా, భారతీయ జనతా పార్టీ ఆమెతో మాట్లాడిచ్చినట్టు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే తను ఒక నేషనల్ అవార్డ్ విజేత నటి అయి ఉండి, ఆ బట్టలు ఆమె వాళ్ళు విద్యార్థులే కాదు, బట్టల గురించి ఇప్పుడు బట్టల గురించి వస్తే ఆమె వేసుకున్న బట్టలు అందరికీ తెలుసు. తను హీరోయిన్‌గా ఉన్నప్పుడు కావచ్చు, తను ప్రైవేట్‌కి సంబంధించిన ఆల్బమ్‌ల విషయంలో, ఆమె బట్టల విషయంలో చాలా సార్లు కూడా వివాదమైన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ నీట్ అభ్యర్థికి సంబంధించి వాళ్ళు వచ్చినటువంటి అందరు విద్యార్థులు, వారి ఉద్యమానికి మద్దతు ఇచ్చే వాళ్ళొచ్చారు. అక్కడ కూడా ఎక్కడ వేరే బట్టలు ఎవరు ఏసుకోలే. ఏదో సమాజంలో చెప్పుకోలేని విధంగా బట్టలేసుకున్న వాళ్ళైతే ఎవరు లేరు. ఇంకా పోలీసు వాళ్ళే దౌర్జన్యకాండ ప్రదర్శించి, లాఠీ చార్జ్ చేసి, బాష్పాయిలు ప్రయోగించి, ఎక్కడ అమిత్ షా గారు క్షమాపణ చెప్పకుండా, ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా రోజుల పాటు రాజీనామా చేయకుండా, కేసులు తీసేస్తామని చెప్పి, కేసులు తీసేయకుండా, ఇంకా వాళ్ళని దేశద్రోహులని, సంఘ విద్రోహ శక్తులని, అర్బన్ నక్సలైట్లని, పాకిస్తాన్ ఏర్పాటువాదులని, 370 వ్యతిరేకించే వాళ్ళని చెప్పే మీరిప్పుడు కంగనా రనౌత్ గారి విషయంలో ఎందుకంటే పార్లమెంట్‌లో చర్చ జరుగుతా ఉంది. నీటి అంశం పెద్ద చర్చ జరుగుతా ఉంది. దేశవ్యాప్తంగా దీని మీద చర్చల్లో భాగస్వాములు అవుతూ అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి కాబట్టి, ఈ అంశానికి మద్దతు రాకుండా కంగనా రనౌత్ గారు ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం తను ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి కనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ మురికి పార్టీ. మీరు మురికి మాటలు మాట్లాడుతున్నారని చాలా సందర్భాల్లో మిమ్మల్ని పక్కకు పెట్టిర్రు. మీరు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా విద్యార్థి లోకాన్ని, మహిళలను అవమానించే విధంగా మీరు మాట్లాడారు కాబట్టి, ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కంగనా రనౌత్ వ్యాఖ్యలను వారు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? లేదు సమర్థించినట్లయితే ఖచ్చితంగా కంగనా రనౌత్‌ని భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా కంగనా రనౌత్ గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తను ఎంపీ కాకముందు ఒక విధంగా, ఎంపీ అయిన తర్వాత ఒక విధంగా విద్యార్థి లోకాన్ని ఉద్దేశించి మరి అట్లాంటి వ్యక్తుల కాడికి ఎట్లా పోయి భారతీయ జనతా పార్టీ చర్చలు చేసిర్రు? అట్లాంటి వ్యక్తులు పోరాటం చేసినాయి కదా! ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది. అట్లాంటి వ్యక్తుల కోసమే కదా 11 గంటలకు నరేంద్ర మోడీ గారు 30 సెకండ్ల సమయం వీడియో రిలీజ్ చేసింది. దానికే కదా 30,00,00,000 వ్యూస్ వచ్చింది. మరి ఎట్లా వచ్చినాయి వ్యూసు? అంటే ఆళ్ళ బజార్ రౌడీలు, మురికి వ్యక్తులని చెప్పి సంపాదించే మీరు, మరి అట్లాంటి వ్యక్తుల కోసం చేసిన వీడియో 30,00,00,000 మంది ఎట్లా చూసిర్రు? అంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి, ఆ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం కంగనా రనౌత్ గారి రూపంలో ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేపించి చర్చంతా అటు సైడ్ మళ్ళే విధంగా భారతీయ జనతా పార్టీ పన్నిన పన్నాగంలో భాగం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కంగనా రనౌత్ వ్యాఖ్యలు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతాం. అంటే అందులో ఉన్న విద్యార్థులు కూడా స్కిల్ నేర్చుకోవడానికి కూడా ఉద్యోగాలు చేసుకోవడానికి ఆ ఏజ్‌లో రాష్ట్ర అవార్డు మరి మీరు నేషనల్ అవార్డ్ గెలుపొందిన వాళ్ళు మళ్ళీ ఎందుకు రాజకీయాలకు వచ్చిర్రు? మరి అంతే కంటిన్యూ కావాలి కదా! వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? వాళ్ళకు 555 మార్కులు వచ్చినాయి ఫస్ట్ సారి. రెండోసారి రాస్తే 300 మార్కులు వచ్చినాయి మరి. ఎవరి తప్పు ఇక్కడ? 555 ఫస్ట్ ఎట్లొస్తాయి? రెండోసారి 300 మార్కులు ఎట్లొస్తాయి? ఎందుకు పేపర్ లీక్ జరుగుతా ఉంది? 2024లో ఏం జరిగింది? 26లో ఎందుకు జరుగుతా ఉంది? అదే కాకుండా 2024లో ఎవరైతే సీబీఐ కేసులో వాళ్ళందరికి ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారు? ఇది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 183 సార్లు పేపర్ లీకులు జరిగినాయి. యువతను ప్రధానంగా మేము నీటు మంచిగా రాసినా కూడా మాకు 2 సార్లు రద్దు చేసి మాకు ఇబ్బంది జరుగుతా ఉంది కాబట్టి కఠినమైన చట్టాలు ఉండాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి కోరితే తప్పెట్లయితది? మరి వాళ్ళు తప్పుడు వ్యక్తులైతే ఎట్లా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెప్తారు మీరు? అప్పుడు గాని తప్పు ఇప్పుడెట్లా తప్పైతది? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో కంగనా రనౌత్ గారిని మధ్యలో పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఎందుకంటే ఇంకా మిగతా చాలా హామీలున్నాయి. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చలేదు. నెరవేర్చే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. కేంద్ర ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా కనపడుతుంది. అక్కడ నివసించే తల్లిదండ్రులు డబ్బులతో ఇక్కడ జల్సాలు ఎవ్వరు చేయలేరు. పాపం వాళ్ళు ఎన్ని రోజుల పాటు దాదాపు
3-4 రోజుల పాటు కఠినమైనటువంటి ధర్నాలు, దీక్షలు చేశారు. అందుకే దేశవ్యాప్తంగా వారికి విపరీతమైన మద్దతు వచ్చింది. ఏకంగా ప్రధానమంత్రి గారు స్పందించే పరిస్థితి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఫస్ట్ సారి 12 సంవత్సరాల్లో ఇద్దరు మంత్రులు మాత్రమే ఆ సందర్భంలో రాజీనామా చేసింది. మిగతా వాళ్ళంతా వేరే సందర్భంలో రాజీనామా చేసినప్పటికీ ఆ సందర్భంలో రాజీనామా చేసిన దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ ఒక అంశం జరుగుతున్నప్పుడు రాజీనామా చేసింది. ఇదే వందల మంది విద్యార్థులు ఇంజ్యూర్ అయ్యారు, బాష్పవాయువు ప్రయోగించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానమంత్రి గారి నివాసం ముందు ధర్నా చేసినాం. కాబట్టి దీనికి మద్దతు విపరీతంగా లభిస్తా ఉంది కాబట్టి ఆ మద్దతు అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం కంగనా రనౌత్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినా కనపడతాం. ఎందుకంటే ఇటు రాష్ట్రంలో వస్తే ఇటు ప్రభుత్వానికి సంబంధించి మంత్రుల సామాజిక ఎందుకు అంత ఇబ్బంది పడింది? గతంలో ఇటు మహేష్ కుమార్ గారు, ఇటు కామారెడ్డి కంటిన్యూగా వరుసగా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే విస్తృత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఒక నిర్ణయం తీసుకునే వరకు అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కట్టుబడి ఉంటారు. అదే తుంగతుర్తి అంశం విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి. మండల అధ్యక్షులకు సంబంధించిన అంశం విషయంలో ఎమ్మెల్యే గారు వారికి సంబంధించిన వర్గం వాళ్ళే వచ్చారు. పాత కాంగ్రెస్ లేరని చెప్పేసి రావడంతోటి అక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు. ఈ మధ్యలో జగ్గారెడ్డి గారు కమిటీ వేసారు. ఆ కమిటీ అందరితో సంప్రదింపులు చేసిరు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారితోటి, ఆ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య గారితోటి, మాజీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న గారితోటి, సర్వోత్తమ్ రెడ్డి గారితోటి, అదేగా రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఒక రిపోర్టు రెడీ చేసిరు. ఏదైతే ఏఐసిసి నిబంధనలు 3 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మండలాధ్యక్షుడు ఇవ్వద్దని, అందులో కొంతమంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు మాట్లాడారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి ఉండవు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి కాబట్టి రిపోర్ట్ ఆధారంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే కాకుండా పార్టీ తగు చర్యలు తీసుకుంటే ఎవరైనా స్వాగతిస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఆ గుర్తుతృప్తి అలాగే నక్సల్ రెండు కూడా జనరల్ కాబట్టి అందుకే కావాలని చెప్పి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి ప్రజలు కావచ్చు, అటు గ్రామాల పేరు వీళ్ళందరూ కావాలని చెప్పి గుర్తుతృప్తి దగ్గరికి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏది జనరల్ అవుతుంది, ఏది రిజర్వేషన్ అయితే తెలియదు. ఇందులో మహిళా బిల్లు ఆల్రెడీ ఈసారే అంటున్నారు, జమిలీ ఎలక్షన్లు అంటున్నారు, డీలిమిటేషన్ అంటున్నారు. కాబట్టి ఏది కూడా క్లారిటీ లేదు. ఇక్కడ వచ్చినటువంటి అంశాన్ని పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా వారికి సంబంధం ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు మాజీ ఎంపీ అక్కడ, అదేగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాజీ ఎంపీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుత ఎంపీ, అదే కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా మంత్రి, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానికులు. కాబట్టి వారితో సంప్రదింపులు చేసే తప్ప ఇక్కడ వేరే కోణం ఏం లేదు. అది ఎస్సీ అవుతుందా, జనరల్ అవుతుందా, లేకపోతే మహిళ అవుతుందా అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా వర్గాలు ఉన్నాయి కూడా ఆ వర్గాలను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా కమిటీని చేసిన కమిటీ అందరితో మాట్లాడి రిపోర్ట్ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్మిట్ చేస్తారు. మల్లికార్జున ఖార్గే కూడా వార్నింగ్ ఇచ్చి ఇలాంటి గొడవలు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీ అందరికీ ఎవరికి టికెట్ ఇవ్వమని చెప్పి కూడా మల్లికార్జున ఖార్గే కూడా కాంగ్రెస్ పార్టీలో గొడవలు అనేది సర్వసాధారణం. ఇది టీ కప్‌లో తుఫాన్ లాంటిది. ఇట్లాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ కట్టుబడరు. ప్రజాస్వామ్యంలో కనీసం పార్టీలో పనిచేసేవాళ్ళు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో అది కూడా శృతిమించని వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా ఉపేక్షించదు. శృతిమించితే మాత్రమే చర్యలు తీసుకో కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రకరకాల అంశాల మీద రకరకాల భిన్నాభిప్రాయాలు మాట్లాడుతారు. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కట్టుబడరు. గంగాధర్ గురించి ఏం చెప్తారు? చేస్తా ఉన్నారు కొబ్బరికాయలు కొడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో 40 చెరువులు మొత్తం మాయమైపోయినాయి. వందల చెరువులు పాక్షికంగా మాయమైనాయి. వాళ్ళ ఆయనలో చెరువులు కబ్జాలకు గురైనాయి. బఫర్ జోన్‌లు మాయమైనాయి. పార్కులు మాయమైనాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో 9.5 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసం సమైక్య రాష్ట్రంలో కూడా జరగలేదు. వాళ్ళ ఆయనలో జరిగిన విధ్వంసాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో వందల ఎకరాలు, దాదాపు 480 ఎకరాలు హైడ్రా కాపాడింది. 1,50,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులు, 6 చెరువులను పునరుద్ధరించింది. ఇంకా 20 చెరువులు పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతా ఉంది. దానిలో భాగంగా బడా బాబులు ఎవరైతే వ్యాపారం చేసేవాళ్ళు, సంధ్యా కన్వెన్సీ సీతారావు గారు కావచ్చు, నల్ల మల్లారెడ్డి గారు కావచ్చు, తర్వాత శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ మంద నరసయ్య, మంద లింగయ్య గారు కావచ్చు, తర్వాత ముఖ్యం గారు కావచ్చు, ఇట్లా బడా వ్యాపారులు చెరువులను, నాలాలను కబ్జా చేసే ప్రయత్నం చేస్తే హైడ్రా కొర్రలు రూపించి ఆ భూములు తీసుకుంటే వాళ్ళు కోర్టుకు పోతే ఆ కోర్టు అంశం కూడా 63 కేసులు ఉన్నాయని చెప్పేసి ఏకంగా హైడ్రా కమిషనర్‌గా తొలగించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక్క కేసులో మాత్రమే సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంటు. అందులో కమిషనర్‌గా తొలగించమని చెప్పారు. డబుల్ బెంచ్‌కి పోతారు. డబుల్ బెంచ్ కావచ్చు, ట్రిపుల్ బెంచ్ ఉంటది. కాన్స్టిట్యూషనల్ బెంచ్‌లు కూడా ఉంటాయి కాబట్టి అందులో వచ్చే తీర్పు ఆధారంగా ప్రభుత్వం ముందుకు పోతది తప్ప ఇక్కడ ప్రకృతిని కాపాడే ప్రయత్నం, చెరువులను కాపాడే ప్రయత్నం, పార్కులను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగా కఠినంగా వ్యవహరించే ప్రయత్నం కూడా చేస్తా ఉంది. ఎందుకు పేద వర్గాలకు నష్టం జరిగిన విధంగా ప్రకృతిని కాపాడే ప్రయత్నం హైడ్రా రంగనాథ్ గారు చేస్తా ఉంటే
బీఆర్ఎస్ పార్టీ చేయని పని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి ఎట్టలేని నిందలేసే ఒక ధోరణిలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాం. అంటే పేద ప్రజలు వస్తున్నట్టు రంగనాథ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. పేద వర్గాల నష్టమే పనులు ఎక్కడ చేయదు. నిన్న ఏం జరిగింది? బతుకమ్మ కుంటలు ఎవరున్నారు? బండి సుధాకర్ రెడ్డి కదా, ఆయన ఎడ్ల సుధాకర్ రెడ్డి, ఎడ్ల సుధాకర్ రెడ్డి వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి 2014 పోటీ చేశారు. అంటే మీ పార్టీ నాయకులు కబ్జా చేస్తే అది కరెక్టా? కబ్జా చేసి చెరువులను కబ్జా చేసి పార్కులు ఉండాల్సిన ప్లేస్లో పార్కులు ఉంచకుండా, చెరువులు ఉండాల్సిన ప్లేస్ చెరువులు ఉంచకుండా, బఫర్ జోన్లను చూడకుండా మొత్తం కబ్జా చేసే ప్రయత్నం మీరు చేసిర్రు. చాలా చెరువులు అన్యాక్రాంతమైన అవన్నీ కాపాడే ప్రయత్నం రంగనాథ్ గారు చేస్తాను. హైడ్రా తీసుకురావాలంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాని ద్వారా ప్రశంసలు అంతా ఉన్నాయి. దాని తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ హైడ్రా లాంటి సంస్థలు ఉండాలని కోరుతా ఉన్నారు. దానిలో భాగంగా ప్రకృతి కాపాడే ప్రయత్నంలో రంగనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. పేద వర్గాలకు నష్టమే పనులు ఎక్కడ చేయడం లేదు. మూసీ మీద 1600 మంది పేద వర్గాలకు డబుల్ బెడ్రూమ్లు అందించి రేపు మూసీ ప్రక్షాళన చేస్తే దాదాపు 16,000 డబుల్ బెడ్రూమ్లు కావాల్సి వస్తే భావించి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి జీవోలు కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. పేదల విషయానికి వస్తే ఆ వర్షాలు అన్నారు. మరి అది పేద ప్రజలకు సాధ్యమే కదా, పేద ప్రజలు లేని వాళ్ళే కదా ఉంటారు. 6 లక్షలు ఎడితే తీసుకొని వస్తారని చెప్పి ఇప్పుడు 1,00,000 డబుల్ బెడ్రూమ్ 16,000 కావాలి. 16,000 సంబంధించి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేసి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. కావాల్సి మూసి మీద 16,000 మాత్రం ఆల్రెడీ 1,600 ఇంకా 16,000 కావాలి. 1,00,000లో 16,000 చాలా తక్కువనే కదా. కాబట్టి పేద వర్గాల నష్టం జరిగే విధంగా వాళ్ళకు భూములు కావచ్చు, ల్యాండ్ కేటాయిస్తూ ఇల్లు కూడా కేటాయించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే కూడా ఆ పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ చిన్నదాన్ని పెద్ద చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ప్రతిదీ రాజకీయం చేయాలా? హైడ్రా ద్వారా అద్భుతాలు క్రియేట్ అయితే రేపు హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు రావు, భారతీయ జనతా పార్టీ ఓటు రావు. మూసీని ప్రక్షాళన చేస్తే 41 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాయిట్ గల్లంత అవుతుంది. కాబట్టి మూసీని అడ్డుకునే ప్రయత్నం, హైడ్రాని అడ్డుకునే ప్రయత్నం, మెట్రోని అడ్డుకునే ప్రయత్నం, త్రిపుల్ కావచ్చు, త్రిపుల్ రైలింగ్ కావచ్చు, మెట్రో ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, పోర్ట్ సిటీ నిర్మాణం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు, ఏ అంశం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినా ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం. ఉద్యోగాలు వేస్తామంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం, గ్రూప్ 1 అంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం. అంటే ప్రతి దాన్ని రాజకీయం చేయాలి. రాజకీయం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏమి చేయొద్దని చెప్పేసి ముద్రేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అంటే చేస్తుంది. పేదలకు సాధ్యమైతే 6 లక్షలు ఎడితే తీసుకొని వస్తారని చెప్పి కూడా పేదల పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. లేదు, పేద వర్గాలకు సంబంధించి ఇప్పుడు ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం? దాదాపు 75% పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల ఇండ్లు, లక్షల ఇండ్లు, 3 లక్షల పైచిలికి ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్లో ఇచ్చారు. అదేగా 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పుడు హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు ఇస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన కానీ మేము ఓట్లు అడుగుతాం, మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కాడ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగమని చెప్తే వాళ్ళు ఇప్పటివరకు దానికి సమాధానం లేదు. కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తూ ఉంటే అడుగునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. స్కిల్ యూనివర్సిటీ అయినా, స్పోర్ట్స్ యూనివర్సిటీ అయినా, వీరనారి సాకలైలం యూనివర్సిటీ అయినా, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అయినా, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అయినా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 105 అయినా, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి కావచ్చు, తర్వాత కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకం కావచ్చు, తర్వాత నెక్స్ట్ తుమ్మిడేటి దగ్గర ప్రారంభించే పథకం కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, డిండి కావచ్చు, నక్కలగండి కావచ్చు, ఏ అంశమైనా కాంగ్రెస్ పార్టీ సాధ్యంత వరకు పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రతిదాన్ని అడ్డుకొని రాజకీయంగా పైశాచిక ఆనందం పొందాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని చెప్పేసి చూపించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ అంశానికి సంబంధించి హైదరాబాద్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నంలో ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేశారు. 6 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. 1,00,000 ఇప్పుడు ఈ ఫేస్లో ఇస్తా ఉన్నారు. భవిష్యత్తులో మిగతా కూడా అవి పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కోర్టు ఏదైతే ఎన్నిసార్లు నోటీస్ పంపించారో రంగనాథ్ రెస్పాండ్ అవ్వలేదు. కోర్టు ఇతరులను ఉల్లంఘించారని సీరియస్ అవ్వదు. ఇక్కడ సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు 63 సార్లు ఏదైతే కోర్టు నోటీసులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములకు సంబంధించిన అంశం, ఎక్కడ కూడా స్టే ఇవ్వలేదు. లేదు రంగనాథ్ గారు తప్పు చేశారని చెప్పేసి వారు కూడా భావించారు. అట్లంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బోలెడన్ని వేల కౌంటర్లు వచ్చినాయి, వేల కంటెంట్ కూడా ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఇక్కడ లేదు. హైడ్రా అనేది రంగనాథ్ గారికి సంబంధించిన ఆస్తుల వ్యవహారం కాదు, కాంగ్రెస్ పార్టీకో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాదు, ప్రజలకు సంబంధించిన అంశంలో చాలా కఠినంగా వరించే ప్రయత్నంలో రంగనాథ్ గారు కావచ్చు, హైడ్రా చాలా దూకుడుగా ముందుకు పోతాం. దానిలో భాగంగా ఏమన్నా తప్పులు జరిగితే కూడా సవరించుకుంటా ఉన్నారు, తప్పులు జరగకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే పెట్టుబడిదారులు ఎవరైతారో వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పెట్టుబడిదారుల మద్దతు ఇచ్చే ప్రయత్నమే తప్ప పేద వర్గాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడలే. కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది కాబట్టి ఇవన్నీ కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మాట్లాడి ఇక్కడ వారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఇంజనీరింగ్ కళాశాలలో
స్కిల్స్ సంబంధించిన అంశము. ఎందుకంటే ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కావాలంటే స్కిల్ ఉండాలి. దానిలో భాగంగా ఇప్పుడున్నటువంటి నాణ్యత ప్రమాణాలు సరిగ్గా ప్రైవేట్ కళాశాలలు లేవు. కాబట్టి ప్రైవేట్ కళాశాలలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆ అంశం మాట్లాడితే రియంబర్స్‌మెంట్ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ తీసుకొస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఐటీఐ ప్లేస్‌లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్ కళాశాలలు అప్‌గ్రేడ్ చేసుడు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుడు, ఎడ్యుకేషన్ కమిషన్ ఇట్లా ఈ అన్ని వ్యవస్థలని కూడా మేము తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర విద్యా రంగాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తూ ప్రతి నెలకోసారి రివ్యూ నిర్వహిస్తా ఉన్నాను. దానిలో భాగంగా సహకరించకపోగా ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రియంబర్స్‌మెంట్ ఇస్తలేదని చెప్పి ముద్రేసే ప్రయత్నం జరుగుతా ఉంది. మేము వచ్చిన తర్వాత రియంబర్స్‌మెంట్ సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలోనే 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయిండు. మేము వచ్చిన తర్వాత 2,200 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అది మొత్తం కూడా ఇస్తామని చెప్పిండు. కాకపోతే విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవాలి. అంటే ఇంకెన్ని రోజులు పడుతుంది? లేదు విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవాలి. డ్రగ్స్ కల్చర్ పెరుగుతా ఉంది. డ్రగ్స్ మయం అయితా ఉంది. ప్రధానంగా గ్రామ స్థాయి వరకు డ్రగ్స్ చేరింది కాబట్టి ఆ డ్రగ్స్ నిర్మించే ప్రయత్నం చేయకపోతే క్రిమినల్ కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని తీసుకొచ్చి ఇంజనీరింగ్ విద్యార్థులు రేవంత్ రెడ్డి క్రిమినల్స్ అని చెప్పి మాట్లాడితే ఎట్లా? డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు క్రిమినల్సే కదా! డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు క్రిమినల్స్ కాకపోతే ఎట్లా అవుతారు? డ్రగ్స్ మయమైంది తెలంగాణ, గంజాయి మయమైంది తెలంగాణ, తాగుబోతుల మయం, తిరుగుబోతుల మయం అవన్నీ సవరించే ప్రయత్నం చేస్తాం. ప్రత్యేక విభాగాలు తీసుకొచ్చిన నార్కోటిక్ విభాగాన్ని ఏర్పాటు చేసినాం. మీ ఈ అంశాల గురించి మాట్లాడుతున్న కాలేజీలు అంతా కలిసి రియంబర్స్‌మెంట్ అని మళ్ళొకటి కాంగ్రెస్ పార్టీ క్రిమినల్స్ అనే ఇంజనీరింగ్ విద్యార్థులను ముద్రేస్తారని చెప్పి ప్రయత్నం చేస్తే ఎట్లా? కాబట్టి విద్యా ప్రమాణాలు పెంపొందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా మేము వచ్చిన తర్వాత ఏదైతే రియంబర్స్‌మెంట్ ఉందో అవంతా కూడా పూర్తి స్థాయిలో చెల్లిస్తాం. మిగతాది కూడా చెల్లిస్తాం కాకపోతే దశల వారీ చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వైట్ పేపర్ ఇస్తే యువకులు స్టూడెంట్‌ని ఫార్మ్ ఫిలప్ చేయడం ప్రారంభించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాని వాళ్ళ గురించి మాట్లాడండి. వచ్చిన వాళ్ళని అవమానించినట్టు కాదు. చాలా మంది ఉన్నారు అట్లా. చాలా కళాశాలలు కూడా ఉన్నాయి. ఆళ్ళు ఎక్కడ చదువుతారో తెలవదు. ఎక్కడున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అసలు ఒక ప్లేస్‌లో కాలేజీ ఉండి ఇంకో ప్లేస్‌లో కాలేజీలు నడుపుతారని చెప్పేసి నిన్ననే 3 కళాశాలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఇట్లా చాలా రియంబర్స్‌మెంట్ ఆధారపడి ఓన్లీ రియంబర్స్‌మెంటే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం మూలంగా విద్యార్థులకు నష్టం జరుగుతా ఉంది. నష్టం జరుగుతున్న విద్యార్థులు కనీసం లేఖ రాయలేని పరిస్థితి ఉందని మాట్లాడారు. వాస్తవ విషయాలు. ఎందుకంటే అవన్నీ మాట్లాడుకుంటే సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఉద్దేశం తప్ప ఇంజినీరింగ్ విద్యార్థులను అవమానించాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. విద్యా ప్రమాణాలు పెంపొందించాలి. వాళ్ళకి ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగంలోతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చినట్లయితే రాష్ట్ర ఎకానమీ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగపడతారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానిలో భాగంగా ఎన్ని విమర్శలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఎడ్యుకేషన్ మంత్రిగా తనే కొనసాగుతూ తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ రకరకాల సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంది, ఏం చేయబోతా ఉన్నాం, ఇప్పుడు విద్యారంగంలో చేసినటువంటి మార్పులు ఏంది, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉన్నాం, ఇంటిగ్రేటెడ్ కళాశాలలు ఏంది, కేసీఆర్ గారు కులాల వారికి ఏ విధంగా డివైడ్ చేసిండు, అదే స్కూల్లో మూత వేసే అంశాన్ని కూడా పెద్దగా చేసి చూపిస్తూ ఉన్నారు. 5 నుంచి 10 మంది మాత్రం ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించి అందరిని ఒకే దగ్గర ఉంచి మంచి మెరుగైనటువంటి విద్యా ప్రమాణాలు తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అది నెక్స్ట్ ఇయర్ జూలై మాసంలో ప్రారంభం కాబోతుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించినటువంటి అంశం విషయంలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తన యొక్క విజన్ ప్రకటించడం. ఆ విజన్‌లో ఏదో 1, 2 అంశాలను దాన్ని వేరే ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తాం.